ఎమోషనల్ బేస్డ్ కూడా రీసెర్చ్ చాలా ఉంటుంది అది. సో దే జస్ట్ కెనాట్ డైజెస్ట్ అనమాట. ఏంటి ఇంత పర్ఫెక్ట్గా మాట్లాడుతుంది అది. సో సమ్వేర్ నేను మెడికేషన్స్ కానీ నేను ప్రమోషన్స్లో బిజీ ఉండడంతో కానీ అంత ఆక్యుపైడ్ అయి ఉండి ఎమోషన్స్ ఇంకా ఎక్కువ ప్రొట్రూడ్ అయిపోయి ప్రతి ఇన్జస్టిస్ నేను నా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఇన్స్టాగ్రామ్ని నా పర్సనల్ డైరీ కింద నేను వాడతాను. నాకు ఒక డైరీ ఉంది, నేను జర్నలింగ్ చేస్తా. బట్ ఐ యూజ్ సోషల్ మీడియా ఆర్ ఎస్పెషల్లీ ఇన్స్టాగ్రామ్ యాజ్ మై పర్సనల్ డైరీ. అది నేను ప్రతిసారి చెప్తూ ఉన్నా, అందరికీ చెప్తున్నా, మా ఫాలోవర్స్ కూడా చెప్తున్నా. ఎందుకంటే మన టెక్నాలజీ, మన నెక్స్ట్ వచ్చే కోవిడ్ కానీ ఒక వరల్డ్ వార్ వచ్చేది టెక్నాలజీ వల్లే ఇది వాట్ ఐ ఫీల్. అబ్సల్యూట్లీ. సో సరే పోనీ ఇన్వెన్షన్స్ కానీ ఇవన్నీ అవుతూనే ఉంటాయి మనకి, మనం ఆపలేము అది. అవును. అది అయినప్పుడు దాన్ని బెస్ట్ యూస్ చేయాలి కానీ దాన్ని మిస్యూజ్ చేయొద్దు. ఏదున్నా సోషల్ మీడియా అనే కాన్సెప్ట్ మనకి ఆడియన్స్కి మనకి ఒక బ్రిడ్జ్లా ఫామ్ చేసింది. కరెక్ట్. అది మనం ప్రాపర్ అడ్వాంటేజ్ తీసుకోవాలి దాన్ని. బికాజ్ ఈ మధ్య కాలంలో వచ్చే మూవీస్ కానీ ప్లాట్ఫామ్స్ కానీ డిఫరెంట్ లాంగ్వేజ్ బేస్డ్ ఇండస్ట్రీలో కానీ మనం ఓషన్లో ఒక డ్రాప్ కూడా కాదు. మనం ఏదైనా ప్రాజెక్ట్ చేసినా పుకారా చేయాలంటే ఎంత డబ్బులు పెట్టాలి. అవును. అదేదో నేను నా సొసైటీ, నా కమ్యూనిటీ ఆఫ్ పీపుల్ హు ఆర్ ఫాలోయింగ్ మీలో నేను చేసుకోవడం జరుగుతుంది. నా పర్సనల్ లైఫ్లో ఏం జరుగుతుందో, ఏదేదో ఇన్ఫర్మేటివ్ ఉంటుందో పెట్టేస్తూ ఉంటా, ఏదేది డిస్టర్బ్ అవుతుందో అది కూడా పెడతా.